అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై చెప్పుతో దాడికి ప్రయత్నం చేసినటువంటి అంశం రాజ్యాంగ విరుద్ధం, సామాజిక విరుద్ధం. అలాగే మనందరం ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మరియు న్యాయ వ్యవస్థ మీద ఉందనేది మనందరం భావించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దళితుడని, బౌద్ధిస్టని, అంబేద్కరిస్ట్ అని చెప్తున్నటువంటి అనేక మంది సంస్థలు, వ్యవస్థలు, మీడియాలు మనందరం అదేం రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆయన ఎవరైనా కావచ్చు. ఈరోజు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అంతే. ఆయన వెనుక ఉన్న రాజకీయ వ్యవహారాలు కాదు, లేదా వ్యక్తిగత వ్యవహారాలు కాదు, మతపరమైన ఆయన ఇంట్రెస్ట్ ఈ దేశంలో ఉన్న సౌలభ్యానికి తగ్గట్టుగా, రాజ్యాంగానికి తగ్గట్టుగా ఆయన ఉంటారు. కానీ దాడి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగింది. గవాయా లేకపోతే ఇంకొక ఆయన ఉన్నారా ఏంటనేది ఈ చర్య కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడైనా భవిష్యత్తులో కూడా జరగకూడదు. అయితే మన దేశంలో చూస్తే ఇంతకుముందు కూడా అనేక మంది ప్రధానమంత్రుల మీద, ముఖ్యమంత్రుల మీద కూడా దాడులు జరిగాయి. ఏకంగా ప్రధానమంత్రిని ఇందిరాగాంధీని ఆ యొక్క రక్షక భటులే చంపారు, నేరుగా కాల్చారు. ఇలాంటి సంఘటనల్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ వృద్ధ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వయసును బట్టి ఆయన మానసిక స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మానసిక స్థితి ఏంటో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది, పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా సనాతన ధర్మం, హిందూ సంరక్షణ అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఈ అనేక సంఘటనలు మీడియాలు చెప్తా ఉన్నాయి. అది కూడా విరుద్ధమే కాదు, అది రాజ్యాంగ విరుద్ధమే. ఎలాగైతే జస్టిస్ బిఆర్ గవాయ్ అంబేద్కరిస్టు లేదా బౌద్ధ మతానికి సంబంధించిన వ్యక్తి అనేది ఎలాగైతే ప్రచారం జరుగుతుంది, ఇతను కూడా సనాతన ధర్మానికి ఉన్నాడనేది చెప్తున్నారు. అది కూడా ఏం పెద్ద దుశ్చర్యం కాదు. అది కూడా ఆయన ఇష్టమైనటువంటి అంశాన్ని ఆయన తీసుకున్నాడు. కానీ ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే, దాడికి చేసిన ప్రయత్నం వెంటనే చీఫ్ జస్టిస్ గారు తక్షణ చర్యలు తీసుకోలేదు. అక్కడ ఎవరైనా సరే ఒక సెల్ ఫోన్ మోగితే కోర్టు పరిధిలో వెంటనే తీసుకొని పెనాల్టీ వేసి సీజ్ చేసి చేస్తూ ఉన్నారు. ఒక వారెంట్ పెండింగ్ ఉన్న వ్యక్తి కనపడితే వెంటనే అరెస్ట్ అంటున్నారు, వెంటనే పోలీసులు తీసుకెళ్ళి లోపలేస్తూ ఉన్నారు. ఒక నేరుగా తన మీదనే ఆయన ఒక రకమైన ప్రయత్నం చేశాడనేది, దాడికి చెప్పు విసిరే ప్రయత్నం చేశాడనేది గమనించినటువంటి జస్టిస్ గవాయ్ గారు ఆయన అధికారాన్ని ఎందుకు వినియోగించుకోలేదు? అక్కడ